ఒక 1 సెకండ్లో రన్ అవ్వాల్సినటువంటి ఒక ఎస్క్యూఎల్ క్వరీ 10 సెకండ్స్ తీసుకుంటే లేదా 20 సెకండ్స్ లేదా 30 సెకండ్స్ తీసుకుంటే రన్ అవ్వటానికి సో రియల్ టైంలో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఫ్రెండ్స్, మనం రియల్ టైంలో చూసే ఏ ప్రాజెక్ట్ అయినా, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, ఈ కామర్స్ అప్లికేషన్ కానీ ఏదైనా తీసుకోండి. సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ పక్కన పెడితే మనకి బ్యాక్ ఎండ్లో ఎక్కడ మన డేటా అంతా స్టోర్ అవుతుంది? డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది కదా. సో మరి డేటాబేస్లో ఇంత డేటా స్టోర్ అవుతున్నప్పుడు సో మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుంది అంటే ఎలా రన్ అవుతుంది? మళ్ళీ డేటాబేస్కి క్వరీ అనేది వెళ్ళి అక్కడ నుండి రిజల్ట్ రావటం వల్లే మనం రిజల్ట్ అనేది చూడగలుగుతున్నాం. ఓకే, మన రిపోర్ట్లో అది చూడగలుగుతున్నాం. మన యొక్క కరస్పాండింగ్ ఈ కామర్స్ అప్లికేషన్ కావచ్చు, బ్యాంకింగ్ అప్లికేషన్ కావచ్చు, వాటిలో. ఓకే, సో మరి ఇలాంటి ఒక సిచ్యుయేషన్లో ఒక క్వరీ 1 సెకండ్లో రన్ అవ్వాల్సింది ఒక 30 సెకండ్స్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందనుకోండి. ఓకే, సో మనం అర్జెంటుగా ఎవరికో మనీ సెండ్ చేయాలి. సో ఇప్పుడే అర్జెంటుగా సెండ్ చేయాలి, మనకి యూపీఐ అలాంటి ఆప్షన్స్ ఏవీ లేవు, ఒక్క నెట్ బ్యాంకింగే ఆప్షన్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇంకా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేసాం. సో ట్రై చేస్తే అది అలా రోల్ అవుతూ ఎప్పటికీ కూడా మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశారు, ఆథెంటికేట్ చేయడానికి చాలా టైం తీసుకుంది అనుకోండి. ఓకే, సో ఎందుకు టైం తీసుకుంటుంది? ఎందుకంటే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డేటాబేస్కి వెళ్ళి అవి కరెక్ట్ అని చెప్పి అక్కడ నుండి రెస్పాన్స్ వస్తే అప్పుడు మనకి లోపలికి ఎంటర్ చేస్తుంది. ఓకే, సో మరి ఆ డేటాబేస్ క్వరీ ఏదైతే ఉందో అది 1 సెకండ్లో రన్ అవ్వాల్సింది ఒక 10 సెకండ్స్ అయ్యింది అనుకోండి, ఒక 30 సెకండ్స్ అయ్యింది అనుకోండి. ఎంత బర్డెన్ ఫీల్ అవుతాం మనం? సో వెంటనే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి లేకపోతే ఆ బ్యాంక్ వాళ్ళకి మాట్లాడి సో ఏంటి ఎంత స్లోగా ఉంది వెబ్సైట్, మేము ఎలా యూజ్ చేయాలని చెప్పి వెంటనే అడుగుతాం కదా. సో అడిగితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళకి ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పెడతారు. సో ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బందుల్లో పడుతుంది, అంతే కదా. సో ఎంత ప్రెజర్ ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్స్లో? అంతెందుకు బ్యాంకింగ్ అప్లికేషన్ కాదు, ఒక సోషల్ మీడియా యాప్ ఉందనుకోండి. ఓకే, సో మన ఫేస్బుక్ ఫీడో లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఫీడో మనము రిఫ్రెష్ చేస్తుంటే లోడ్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఓకే, సో అంటే ఒక ఎస్క్యూఎల్ క్వరీ కనుక అది ఫాస్ట్గా రన్ అవ్వకపోతే చాలా రియల్ టైం కేసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి ఈరోజు మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తున్నప్పుడు ఎవ్రీ ఎస్క్యూఎల్ డెవలపర్ తెలుసుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తున్నప్పుడు, ఎస్క్యూఎల్ మనం నేర్చుకుంటున్నప్పుడు కావచ్చు, సో ఒక క్వరీ ఎందుకు స్లో అవుతుంది? ఒక క్వరీ స్లో అవ్వడానికి గల కారణాలు ఏంటి? సో మనం ఎటువంటి టెక్నిక్స్ మనం ఫాలో అయితే, లేదు ఎటువంటివి మనం స్కిప్ చేస్తే మనం ఆప్టిమైజ్ చేసుకోగలుగుతాం మనకి మనం. సో అనేది ఈరోజు చాలా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో పాటు నేను మాట్లాడతాను. వెరీ యూస్ఫుల్ వీడియో. ఓకే, రైట్. సో అయితే ఒక ఎస్క్యూఎల్ క్వరీ స్లో అవ్వడానికి కారణాలు ఏంటి? ఓకే, ఒక 7 రీజన్స్ చెప్తాను నేను. ఓకే, సో అందులో ఫస్ట్ది వచ్చి మనం ఇండెక్సింగ్ యూజ్ చేయకపోవడం. ఓకే, సో మనకి ఈ డేటాబేసెస్లో ఇండెక్సింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో మనం కాలమ్స్ మీద ఇండెక్సింగ్ అప్లై చేయొచ్చు. సో కాలమ్స్కి ఇండెక్సెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఇండెక్సెస్ క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేస్తామో తెలుసా? సో సింపుల్గా క్రియేట్ ఇండెక్స్ క్వరీ ద్వారా, సో క్రియేట్ ఇండెక్స్ అని చెప్పి ఏదో ఒక నేమ్ ఇస్తూ ఆన్, ఓకే, మన టేబుల్ నేమ్ ఏదో టేబుల్ నేమ్ ఇస్తూ దాంతోపాటు ఆ టేబుల్లో ఏ ఫీల్డ్ మీద మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాము అనేది ఇస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఇండెక్స్ సమ్ నేమ్ ఆన్ ఎంప్లాయీస్ టేబుల్ ఈఎంపీఐడి అంటే, సో ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఈఎంపీఐడి అనేటటువంటి కాలం మీద మనం ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాము, దానికేమో ఐడిఎక్స్ ఈఎంపీఐడి అని చెప్పి నేమ్ పెట్టుకున్నాం. సో ఇలా ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? సో మనకి ఒక టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ లేకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ కూడా ఇండెక్స్ లేకపోతే అదే జరుగుతుందన్నమాట. సో ఒక బుక్ ఉంది, ఆ బుక్లో మనకి ఏదో ఒక టాపిక్ కావాలి, ఇండెక్స్ లేదు. ఇండెక్స్ లేకపోతే ఏం చేస్తాం మనము? ప్రతి పేజు లాస్ట్ వరకు వెతుక్కోవాల్సిందే కదా ఆ టాపిక్ ఎక్కడుందో. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనకి డేటాబేస్లో ఈ డేటా అన్నది ఇంటర్నల్గా స్టోర్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ మీద కనుక ఇండెక్స్ లేకపోతే సో మనము ఇంకా క్వరీ దాని మీద రాసేటప్పుడు ఆ క్వరీ ఏమవుతుందంటే ఇంకా ప్రతి రోని వెతుక్కుంటుంది అనమాట, లాస్ట్ వరకు ప్రతి రోని వెతుక్కుంటుంది అనమాట. సో అదే ఇండెక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సో 1 lakh రికార్డ్స్ ఉన్నా కూడా స్ట్రైట్ అవే
మనకి కావలసిన పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోగలుగుతుంది. సో అది ఇండెక్సింగ్ తాలూకా అడ్వాంటేజ్ అనమాట. సో కాబట్టి మీరు ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నారు అంటే కంపల్సరీగా ఇండెక్సింగ్ టాపిక్ నేర్చుకోండి. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఇది చాలా ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో ఖచ్చితంగా మీరు ఇండెక్సింగ్ టాపిక్ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇండెక్సింగ్ యూజ్ చేస్తే మన క్వరీస్ మనం డేటాని సెట్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలాగే మనకి సెలెక్ట్ స్టార్ ఇదొకటి మనం చేసే అతిపెద్ద తప్పు అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో మనం క్వరీస్ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈఎంపీ ఐడి ఈ నేమ్ ఈ 2 కాలమ్స్ డేటాయే కావాలి, కానీ నేనేం చేస్తాను, స్టార్ రాసేస్తాను ఇక్కడ. సో 2 కాలమ్స్ ఈఎంపీ ఐడి కామా ఈ నేమ్ అని చెప్పి మెన్షన్ చేయడానికి కాస్త బద్దకించి నేను స్టార్ రాసేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చేసిన తర్వాత అప్పుడు నాకు ఏవి కావాలో అవి నేను ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది కదా, ముందు అన్నీ వచ్చేయని టేబుల్ నుండి అని చెప్పి సెలెక్ట్ స్టార్ రాసేస్తాను. సో స్టార్ రాయడం వల్ల మొత్తం అన్ని కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో 50 కాలమ్స్ ఉన్నాయనుకోండి. సో 50 కాలమ్స్ డేటా అంతా కూడా అక్కడ నుండి నెట్వర్క్లో మన దగ్గరికి రావాలి. ఓకే, సో డేటాబేస్ సర్వర్ ఎక్కడో ఉంటుంది కదా, సో అక్కడ నుండి మన దగ్గరికి డేటా రావాలి, వచ్చి మన మెమరీలో మొత్తం డేటా సేవ్ అవ్వాలి, స్టోర్ అవ్వాలి. అయితే అందులో మనకు కావాల్సిన పార్ట్ మనం తీసుకుంటామంట. మీకు అర్థమవుతుందా? సో ఇంత డేటా నెట్వర్క్లో రావటం అనేది ఒక బర్డెన్. ఓకే, ఆ తర్వాత అంత డేటా కూడా మన మెమరీలో స్టోర్ అవ్వడం అనేది ఇంకొక బర్డెన్. సో అదే మనకి ఏవైతే కావాలో ఇక్కడ స్టార్ ఇచ్చే బదులు స్టార్ ప్లేస్లో మనము ఈఎంపీ ఐడి ఈ నేమ్ అని కనుక రాసి ఉంటే అప్పుడు నెట్వర్క్లో మనకి కేవలం ఈ 2 కాలమ్స్ డేటాయే వస్తుంది. మొత్తం వచ్చేదానికంటే చాలా బెటరు, నెట్వర్క్ మీద బర్డెన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఆ 2 కాలమ్స్ డేటాయే మన మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే మెమరీ చాలా తక్కువ మెమరీతోనే మనకు కావలసిన పని అన్నది జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి స్టార్ అన్నది వీలున్నంత వరకు మనం అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్పడం అన్నమాట. అలాగే మనము డేట్స్ అవి డీల్ చేస్తున్నప్పుడు డేట్స్కి సంబంధించిన ఫీల్డ్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డేట్ ఇక్కడ యాడ్ చేశాను ప్రతి ఎంప్లాయీకి. ఓకే, సో మనం డేట్స్ అవి డీల్ చేస్తున్నప్పుడు మనకి ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇయర్ ఫంక్షన్ అని, డేట్ ఫంక్షన్ అని, డే ఫంక్షన్ అని, డేట్ ఏదైతే ఉంటుందో అందులో ఇయర్, డేటు, మంత్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అటువంటి డేట్స్ని మనం కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఉండే ఫంక్షన్స్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఇయర్ ఆఫ్ జాయిన్ డేట్. నాకు ఓన్లీ ఎవరైతే 2025లో జాయిన్ అయ్యారో వాళ్ళ డేటా మాత్రమే కావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఇయర్ ఫంక్షన్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ఇయర్ ఆఫ్ జాయిన్ డేట్ వేర్ ఇయర్ ఆఫ్ జాయిన్ డేట్ ఈక్వల్ టు 2025 అంటున్నాం. సో ఇలా ఫంక్షన్ ఎప్పుడైతే మనం వాడతామో వెంటనే ఆ పర్టికులర్ కాలం మీద ఇండెక్సింగ్ ఉన్నా కూడా ఇండెక్సింగ్ అన్నది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు, ఇంకా చాలు కదా. సో ఎప్పుడైతే ఇండెక్సింగ్ అనేది డిజేబుల్ అయిపోయిందో మనం ఫంక్షన్స్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఇండెక్సింగ్ అనేది మరి వర్క్ అవ్వదు. ఎప్పుడైతే ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వలేదో ఇంకా ఆటోమేటిక్గా క్వరీ చాలా స్లో అయిపోతుంది. సో ప్రతి రోకి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ అప్లై చేయాలి, ప్రతి రోలో సెట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇండెక్స్ లేకుండా బుక్లో ఒక టాపిక్ వెతుక్కోవడం ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. ఓకే, సో కాబట్టి వీలున్నంత వరకు క్వరీస్లో ఫంక్షన్స్ని అవాయిడ్ చేయాలి, ఫంక్షన్స్ని యూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పి మనం ఏదైతే రాస్తున్నామో దానికి బదులు కావాలనుకుంటే కొంచెం క్వరీ పెద్దదైనా సరే సో ఆ డేటు జాయిన్ డేట్ ఏదైతే ఉందో సో వేర్ జాయిన్ డేట్ అన్నది. ఓకే, సో ఇక్కడ క్రియేటెడ్ ఎట్ బదులు జాయిన్ డేట్ ఇద్దాము. ఓకే, సో ఏదైతే జాయిన్ డేట్ ఉందో అది మనం రాద్దాము, వేర్ జాయిన్ డేట్ బిట్వీన్ అని చెప్పి. సో January 1st 2025 నుండి సో 31st December 2025 మధ్యలో ఎవరు జాయిన్ అవుతున్నారో చూడని చెప్పి క్వరీ కాస్త పెరిగింది కానీ ఫంక్షన్స్ అవాయిడ్ అయ్యింది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఫంక్షన్ మనం ఎప్పుడైతే రాయలేదో మళ్ళీ ఇండెక్సింగ్ యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇండెక్సింగ్ యాక్టివేట్ అవుతుందో మనకి పర్ఫెక్ట్గా మనకి క్వరీ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో అది మనకి ఇక్కడ అడ్వాంటేజ్.
అలాగే మనము జాయిన్ చేస్తున్నప్పుడు జాయిన్ క్వరీస్ రాస్తున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే సో నార్మల్ ఏదైతే జాయిన్ ఉందో ఈ విధంగా రాస్తూ ఉంటాం. ఓకే, సో సెలెక్ట్ అని చెప్పి ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్, ఫ్రమ్ అని చెప్పి 2 టేబుల్స్ మెన్షన్ చేస్తూ ఉంటాము, వేర్ అని చెప్పి సో ఇందులో ఉండే డిపార్ట్మెంట్ ఐడి అందులో ఉండే డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ అయితే జాయిన్ చేసే అని చెప్పి ఇలా రాస్తూ ఉంటాం జనరల్గా. అయితే మనం ఎలా రాసేది కంటే మనం ద బెస్ట్ మెథడ్ ఏంటి అంటే సో ఫ్రమ్ అని చెప్పి ఫస్ట్ టేబుల్ మెన్షన్ చేస్తూ జాయిన్ అని చెప్పి సెకండ్ టేబుల్ మెన్షన్ చేస్తూ ఈ విధంగా ఆన్ అని చెప్పి మనం ఈ సింటాక్స్ ఏదైతే ఉందో ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ మనం యూజ్ చేయటం వల్ల ఓకే సో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మెయిన్ ఇక్కడ డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి ఇలా రాయడం వల్ల. ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం వేర్ రాయలేదనుకోండి అది ఆటోమేటిక్గా కార్టీజియన్ ప్రోడక్ట్ అయిపోతుంది. మనం లాస్ట్ వీడియో చేసాం జాయిన్ మీద. ఓకే, సో అందులో ఏం చెప్పాము, ఎప్పుడైతే వేర్ కండిషన్ ఉండదో ఇంకా ప్రతి రోతో కూడా ఇంకా కంబైన్ అయిపోతుంది. ఇందులో ఉండే ప్రతి రో అందులో ఉండే ప్రతి రోతో కంబైన్ అయిపోతుంది. రూల్ ఏముండదు ఇక్కడ, ఏ రూలు లేకుండా ఫస్ట్ టేబుల్లో ఉండే ప్రతి రో సెకండ్ టేబుల్లో ఉండే ప్రతి రోతో కూడా జాయిన్ అయిపోతుంది. ఓకే, సో అలా అవ్వకూడదు కదా. సో అలాగే మనకి వేర్ క్లాజ్ మిస్ చేసేయడం కూడా ఇప్పుడే అనుకున్నాం కదా. సో మనం ఏదైతే సెలెక్ట్ అని చెప్పేసి రాస్తున్నామో సో రాస్తూ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తున్నాము, వేర్ అన్నది మనం రాయలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, సో ఒక సోషల్ మీడియా అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక ఫేస్బుక్ లాంటి అప్లికేషన్ తీసుకుంటే అందులో యూజర్ డేటా ఉంటుంది. సో ఆ యూజర్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఎంతమంది అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో ఆ యూజర్స్ డేటా కావాలనుకోండి, లేకపోతే సో మెటా ఏదైతే ఫేస్బుక్ ఉంటుందో సో ఆ ఫేస్బుక్ తాలూకా ఎంప్లాయీస్ టేబుల్లో ఓకే సో మొత్తం డేటా వద్దు, ఇప్పుడు జస్ట్ 2026లో రీసెంట్గా ఎవరు జాయిన్ అయ్యారో ఆ న్యూ ఎంప్లాయీస్ డేటా మనకు కావాలి. కానీ మనం వేర్ క్లాజ్ రాయలేదనుకోండి ఓకే అప్పుడు ఏమవుతుంది, సో సెలెక్ట్ అంటాము, ఇంకా కావలసిన కాలమ్ నేమ్స్ ఇస్తాము, ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటాము, వేర్ క్లాజ్ మర్చిపోతే సో ఈ ఫేస్బుక్ మెటా కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఓన్లీ 2026లో జాయిన్ కాదు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని రికార్డ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే, సో అన్ని రికార్డ్స్ రావడం నెట్వర్క్ బర్డెను ప్లస్ మన మెమరీకి బర్డెను అండ్ నిజానికి అంత మనకు అవసరం లేదు. దానివల్ల ఏమైపోతుంది, మొత్తం ప్రాసెస్ అంతా స్లో అయిపోతుంది అనమాట. ఓకే, సో అదే మనకి ఏదైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ జాయిన్ డేట్ ఈక్వల్ టు అని చెప్పి మనం 2026 అన్నామనుకోండి, లేకపోతే జాయిన్ డేట్ బిట్వీన్ దిస్ డేట్ అండ్ దిస్ డేట్ అని చెప్పి ఫ్రమ్ 2 డేట్స్ ఇచ్చామనుకోండి డ్యూరేషన్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకి కేవలం 2026లో జాయిన్డ్ మెంబర్స్ మాత్రమే వస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకి క్వరీ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా వేర్ క్లాజ్ అనేది మ్యాండేటరీ. వేర్ క్లాజ్ లేకపోతే చాలా స్లో అయిపోతాయి క్వరీస్. ఓకే, ఏదైతే 4-5 రోస్ ఉండేటటువంటి చిన్న టేబుల్స్ ఓకే, కానీ ఒక పెద్ద టేబుల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వేర్ క్లాజ్ అనేది ఉండాల్సిందే అని చెప్పడం అనమాట. ఇక మనకి నెస్టెడ్ క్వరీస్. ఓకే, సో నెస్టెడ్ క్వరీస్ అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాయడం ఏదైతే ఉందో దాన్ని మనం నెస్టెడ్ క్వరీస్ అంటాం. ఓకే, సో నెస్టెడ్ క్వరీస్ ఎక్కడ అవసరమో అక్కడ తప్పదు అంటే యూజ్ చేయాలి తప్పితే టూ మెనీ నెస్టెడ్ క్వరీస్ రాయటం అనేది కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోతుందన్నమాట, మన క్వరీని స్లో చేసేస్తుంది. ఓకే, సో అదే మనం ఎక్కడైతే ఇక్కడ అవసరం లేదో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు మనం ఆ నెస్టెడ్ క్వరీని మనం అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేసి మరొక వేలో కనుక మనం క్వరీ రాయగలిగితే ఓకే సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి క్వరీస్ అనేవి ఫాస్ట్గా రన్ అవుతాయి. సో అనవసరంగా నెస్టెడ్ క్వరీస్ యూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. వాటి ప్లేస్లో మనం జాయిన్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నెస్టెడ్ క్వరీస్ కంటే జాయిన్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తాయి. కాబట్టి అవసరమైతేనే నెస్టెడ్ క్వరీ, ఇంకా జాయిన్తో మనం మేనేజ్ చేయలేము, ఇంకా అవసరము అంటేనే నెస్టెడ్ క్వరీ, లేకపోతే నెస్టెడ్ క్వరీస్ని అంటే క్వరీలో క్వరీ రాయడం ఏదైతే ఉందో సో ఫస్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యి దీని రిజల్ట్తో ఆ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేంత వరకు మనకు చాలా టైం పట్టేస్తుంది. అదే మొత్తం జాయిన్ యూజ్ చేస్తూ ఒక సింగిల్ క్వరీ లాగా మనం రాసుకుంటే సో జాయిన్ అనేది మనకి నెస్టెడ్ క్వరీ కంటే చాలా ఫాస్ట్గా మనకి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో కాబట్టి వీలైనంత వరకు నెస్టెడ్ క్వరీస్ని తక్కువగా యూజ్ చేసే విధంగా మనం చూసుకోవాలి అని చెప్పడం. అలాగే ఫైనల్గా
నో లిమిట్ ఆర్ పేజినేషన్, మనం లిమిట్స్ ఇవ్వలేదనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అనుకున్నట్టు ఒక ఫేస్బుక్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ఓకే, సో మనము ఏదైతే ఎంప్లాయీస్ని చూడాలనుకుంటున్నామో సో మనం ఫస్ట్ 10 ఎంప్లాయీస్ని అడిగామనుకో, లేకపోతే ఫస్ట్ 100 ఎంప్లాయీస్ని అడిగామనుకో ఫాస్ట్గా వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేసామనుకోండి, మొత్తం 1 lakh రికార్డ్స్ ఒక్కసారి మన దగ్గర తెచ్చుకొని మనం 1 lakh ఎలాగూ చూడలేం కదా, వేస్ట్ కదా. ఓకే, అదే ఫస్ట్ 100 రికార్డ్స్, ఫస్ట్ 10 రికార్డ్స్ ఫస్ట్ అడిగి, ఓకే ఆ 10 చూసిన తర్వాత నెక్స్ట్ 10 లోడ్ చేసి, అలా పేజినేషన్ అనమాట. సో మనకి గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినా కూడా కొన్ని రికార్డ్సే వస్తాయి, కింద పేజ్ నెంబర్స్ వస్తాయి. సో సెకండ్ పేజ్ కొడితే నెక్స్ట్ లోడ్ అవుతాయి, ఆ థర్డ్ పేజ్ కొడితే నెక్స్ట్ లోడ్ అవుతాయి కదా, దాన్ని ఏమంటాం, పేజినేషన్ అంటాం. సో అలాంటి టెక్నిక్ ఏదైనా మనం ఫాలో అవ్వాలి. ప్రతిసారి లిమిట్స్ పెట్టుకుంటూ మనం కొన్ని రికార్డ్స్ని మాత్రమే రిక్వెస్ట్ చేయగలిగితే, ఎలా రిక్వెస్ట్ చేస్తాము, లిమిట్ యూజ్ చేసి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ లిమిట్ 10 అంటాం, అంటే ఫస్ట్ 10 మనం అడుగుతున్నాం. సో ఫస్ట్ 10 అని ఎలా తెలుస్తుంది, సో 0 పొజిషన్ నుండి ఆఫ్సెట్ 0 అంటున్నాం, అంటే 0th పొజిషన్ నుండి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ 10 రికార్డ్స్ ఇవ్వు, ఆ తర్వాత నెక్స్ట్ 10 రికార్డ్స్ అడుగుతాము, ఆఫ్సెట్ చేంజ్ చేస్తాం. సో అప్పుడు అక్కడ నుండి 10 రికార్డ్స్ వస్తాయి. సో మళ్ళీ ఆ నెక్స్ట్ 10 రికార్డ్స్, ఆ నెక్స్ట్ 10 రికార్డ్స్, అలా మనం 10 తెచ్చుకుంటే మనకి ఫాస్ట్గా వస్తుంటుంది డేటా. దానివల్ల మనకి చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో మనం ఎప్పుడూ కూడా డేటాబేస్ ఇంజిన్ మీద మనం బర్డెన్ పెట్టేయకూడదు. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైనా ఒక అప్లికేషన్ ఫాస్ట్ అవుతున్నా స్లో అవుతున్నా కూడా అక్కడ మెయిన్ రోల్ అనేది డేటాబేస్కి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మన డేటాబేస్లోనే ఉంటుంది. అక్కడ నుండే మనకి వచ్చి ఏదైతే మన బ్యాక్ ఎండ్కి అది వస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని యూజర్కి డిస్ప్లే చేస్తూ ఉంటాం మనం. సో కాబట్టి మనకి డేటాబేస్ పర్ఫెక్ట్గా ఉంటేనే, సో డేటాబేస్ ఇంప్లిమెంటేషన్, క్వరీ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఏదైనా సరే అప్లికేషన్ ఫాస్ట్గా రన్ అవుతుంది. లేదంటే ఇంకా ఓవరాల్ అప్లికేషన్ మీద పెర్ఫార్మెన్స్ అనేది పడుతుందన్నమాట. ఆ పెర్ఫార్మెన్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకే, సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని, మీరు SQL డెవలపర్ అయితే ఇవన్నీ కూడా మీ యొక్క వర్క్లో మీరు యూజ్ చేసుకుంటారు అని చెప్పి మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు కూడా మనం నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ ఏదో ఒకటి మన ఛానల్లో తీసుకొస్తూనే ఉన్నాము. ప్రతిదీ కూడా మీ అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటివే. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు ప్రతిదీ కూడా ఇంకా రికమెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది యూట్యూబ్. ఓకే, సో అలాగే మీరు కనుక SQL కోర్స్ని బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే, సో మనం ఫుల్ కోర్స్ అన్నది మన ఛానల్లో చేసి పెట్టడం జరిగిందండి. సో ఒకసారి తెలుగు వెబ్ గురు ఛానల్కి రండి. ఇక్కడ ప్లేలిస్ట్స్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్స్ ఓపెన్ చేస్తే కొంచెం కిందకి స్క్రాల్ చేయగానే మీకు SQL ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని చెప్పి 84 వీడియోస్తో ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఇది ఫుల్ ప్లేలిస్ట్. ఓకే, సో మొత్తం బేసిక్ నుండి PL/SQL వరకు ప్రతిదీ కూడా కవర్ చేస్తూ కంప్లీట్ SQL కోర్స్ అనేది మనం చేయడం జరిగింది. మీరు ఇది చూడండి. ఓకే, మీకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఎక్కడ వేరే దగ్గర నేర్చుకుంటున్నా సరే ఒకసారి ఈ వీడియోస్ చూడండి. మీరు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటారు అండ్ ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో ఇక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.